అది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దాదాపు ఒక సిటీ పోలీస్ కమిషనర్‌కే ఆయన సవాల్ ఇచ్చడం జరిగింది. ఆయన మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక గత 2 నెలల క్రితమే అయితే వాళ్ళు దాదాపు మేము ఛేదించినాం అన్నట్టు కూడా వాళ్ళు అప్పుడు ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. అయితే ఆయన మాత్రం ఈ రోజు ఆయన ఎక్కడి నుండి నడిపిస్తుండు, ఎక్కడ ఏంది అని కూడా ఆ డొంకలు మొత్తం కూపి లాగటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఫ్రాన్స్ నుండి వచ్చిన ఆ మరుక్షణమే ఇప్పుడు పక్కా సమాచారంతో మాత్రం ఇప్పుడు సీసీఎస్ పోలీసులు మాత్రం ఆయన కూకట్పల్లిలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఈ ఈ అరెస్ట్‌తో మాత్రం కొన్ని ఇక ఆ వెబ్‌సైట్ మాత్రం పూర్తిగా తొలగించే చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంపల్సరీ తీసుకుంటే ఎందుకంటే కోట్ల వ్యాపారం దాదాపు ఒక 3,000 కోట్ల 300 కోట్ల రూపాయలే చాలా నష్టపోయామంటూ కూడా అప్పుడు నిర్మాతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని కూడా పోలీసులు కూడా రంగంలోకి దిగి దీన్ని కొద్దిగా గట్టి పక్క ప్రణాళికలతో మాత్రం ఐబొమ్మ ఎవరైతే నిర్వాహకుడు ఉండో ఆయన మాత్రం అరెస్ట్ చేయటం కూడా ఒక విజయవంతం అని చెప్పుకోవచ్చు. నిర్మాతలు కూడా వాళ్ళకి కూడా కొద్దిగా రిలీఫ్ ఇచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో వాళ్ళు రిలీజ్ అయిన వన్ గంటకే ఐబొమ్మలో వస్తుంటే మాత్రం వాళ్ళు చాలా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలో మాత్రం రవి అరెస్ట్ మాత్రం సినీ నిర్మాతలు మాత్రం ఒక ఉపశమనం కలిగిస్తుందని మాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు ఘటన మరవక ముందే జమ్మూ కాశ్మీర్ ను వణికించింది మరో భారీ బ్లాస్ట్. ఇక అర్ధరాత్రి శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ బాంబుల మోతుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ తో పాటు పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అంబులెన్స్లు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. శ్రీనగర్ పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 6 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. అవి ఎవరివనేది గుర్తించాల్సి ఉంది. ఇక మృతదేహాలను పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. ఢిల్లీ పేలుడు మరవక ముందే జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫరీదాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ఆపరేషన్లో అరెస్ట్ అయిన పుల్వామాలోని కోయిల్ కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెక్ చేస్తుండగానే ఈ పేలుడు జరిగింది. రాత్రి 11 గంటల 22 నిమిషాల సమయంలో భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. పోలీస్ స్టేషన్ పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇక ఆ ప్రాంతం అంతా హృదయ విదారకంగా మారిపోయింది. పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసమవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్. మనం కనుక చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో